నువ్వేంటి ఇలా వచ్చావు? రేపు రాఖీ పండగ కదక్క, అన్నయ్యకి రాఖీ కొందామని షాప్కి వెళ్తున్నాను. నువ్వు రాఖీ పండగ చేస్తావా? చేస్తాను. మన చర్చిలో చాలామంది చేస్తారు, దాంట్లో తప్పేముంది? అసలు రాఖీకి మూలమేంటో తెలుసా నీకు? మహాభారత కాలంలో శిశుపాలుడితో శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు తన చేతి వేలికి గాయం తగిలి రక్తస్రావం జరిగింది. అది చూచి చలించిపోయిన ద్రౌపది తన చీర కొంగు చింపి కృష్ణుడి వేలికి కట్టింది. ఆ ప్రేమకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు తనను కాపాడుతానని మాటిచ్చి ద్యోతాసభలో తన మాన సంరక్షణ చేశాడు. భవిష్య పురాణం ప్రకారం దేవదానవుల యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయే స్థితికి వెళ్ళినప్పుడు తన భార్య సచీదేవి పవిత్ర దారాన్ని ఇంద్రుడి చేతికి కట్టింది. ఆ బలంతో ఇంద్రుడు విజయం సాధించాడు. ఈ కథలను నువ్వు నమ్ముతావా? ఇందులో ఉన్నవారిని నువ్వు ఆరాధిస్తావా? లేదక్క, యేసుని తప్ప నేనెవరిని ఆరాధించను.